జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై మనమల స్వామిగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దేవతల నాయకత్వం వర్ధిల్లాలి దేవతల నాయకత్వం వర్ధిల్లాలి దేవతల నాయకత్వం వర్ధిల్లాలి దేవతల నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ 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 అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దేవతల నాయకత్వం వర్ధిల్లాలి దేవతల నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరి గుండెల్లో చంద్రుని వెలుగు చేయగుట్టు పైన ఉంటుంది పైన ఉంటుంది అది చేయగుట్టు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దేవతల నాయకత్వం వర్ధిల్లాలి దేవతల నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దేవతల నాయకత్వం వర్ధిల్లాలి దేవతల నాయకత్వం వర్ధిల్లాలి హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే కదా వచ్చిన చూసా అని చెప్పి దిక్కుకోవట్లా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దేవతల నాయకత్వం వర్ధిల్లాలి దేవతల నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి మన ఓటు మన ఓటు వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం
వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ నాయకత్వం రేవంత్ నాయకత్వం అందరికీ నమస్కారము. నేను కోడిగంటి హరికుమార్. నేను 9th వార్డ్ కౌన్సిలర్గా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో తిరుపతన్న గారి బలపరిచిన అభ్యర్థిగా 9వ వార్డు కౌన్సిలర్గా నన్ను బలపరిచారు. కాబట్టి ఈరోజు మేము 3వ రోజు ప్రచారానికి బయలుదేరాము. ఇప్పుడే మా ఆఫీస్ దగ్గరికి వచ్చాము. మహిళలతో కానీ, మా ఫ్రెండ్స్తో కానీ, మా ఓటర్ సభ్యులతో కానీ, మా వార్డు మెంబర్స్ అందరితో కలిపి ఇప్పుడే ప్రచారం చేసుకొని మా ఆఫీస్ దగ్గరికి వచ్చాము. భారీ మెజార్టీతో గెలిపించగలరని మా వార్డు సభ్యులందరూ కూడా కోరుకోవడం జరిగింది. అందరూ కూడా మంచి స్పందనతో మమ్మల్ని ఆశీర్వదించడానికి కూడా అందరూ కూడా మొగ్గు చూపించారు. కంపల్సరీ మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మేము గత 5 years కింద మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. అప్పుడు అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి 4 సంవత్సరాలు మా మేడం అన్నపూర్ణ గారు వైస్ చైర్మన్ చేశారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగనందుకు మేము గత సంవత్సరం కింద మేము రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో తిరుపతన్న గారి ఆశీస్సులతో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒక సంవత్సరం కింద నుంచి కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి చూసుకొని మేము ఈ పార్టీలకు రావడం జరిగింది. మా వార్డులో కానీ, మా 9th వార్డులో కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మంచి నాణ్యమైన కరెంటు కానీ, మొన్న డేస్ కింద మేము 3 ట్రాన్స్ఫార్మర్లని ఇక్కడ బిగించడం జరిగింది. మంచి నాణ్యమైన కరెంటు వస్తుంది. 50 సంవత్సరాలు రివర్ట్ చేయని రేవంత్ వచ్చినాక మంచి నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము. ఇక ముందు కూడా మంచి డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఈ పార్టీలకు రావడం జరిగింది. నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని నేను కోరుతున్నాను. అలాగే మొన్న ఒక 3 months కింద మా వార్డులో 13 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ 13 మంది కూడా చెత్త స్టేజ్కి వచ్చింది. పిల్లర్లు అయిపోయినాయి, గోడలు అయిపోయినాయి, చెత్త స్టేజ్కి వచ్చాయి. మళ్ళీ కూడా ఇప్పుడు వార్డులో దిగినాక కూడా మళ్ళీ కూడా మాకు ఒక 30 ఇండ్లు కావాలని చెప్పి కూడా మమ్మల్ని కోరడం జరిగింది. అలాగే మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించినాక తప్పకుండా మా సార్ దృష్టి తీసుకెళ్ళి అందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి మేము మా వార్డు తరపున కూడా అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ మంచి గ్రీనరీ కానీ, మంచి సీసీ రోడ్లు కానీ ముందు మంచి డెవలప్ చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. మా సార్ దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము ఈ పనికి మేము కంకణం కట్టుకొని కూర్చున్నాము. అలాగే మా వార్డులో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వేణుగోపాల స్వామి మందిర్ కానీ, పాండంగ స్వామి మందిర్ కానీ, ఇలా దేవాలయాలు చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి దేవాలయాల కూడా డెవలప్మెంట్ కోసము, అభివృద్ధి కోసము ఇప్పుడు ఇంతకు ముందు నెల ముందే వేణుగోపాల స్వామి మందిర్కి 2 కోట్లు శాంక్షన్ అయినాయి. అది కూడా మాకు ప్రొసీడింగ్ వచ్చేది. త్వరలో ఈ ఎలక్షన్ కాగానే ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు పని ఆగింది. అక్కడ ఎలక్షన్ కోడ్ అయిపోగానే వర్క్ మేము స్టార్ట్ చేస్తామని చెప్పి మా వార్డు సభ్యులు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గత సంవత్సరము ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మా బీఆర్ఎస్ నాయకుడు ఇండ్లని దౌర్జన్యంగా గుల్పి ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా మాకు గవర్నమెంట్ డబ్బులు రావు, మేము ఇవ్వము అని చెప్పి కళాకని చెప్పి దౌర్జన్యంగా ఇల్లు కూల్పినాకనే మాకందరికి బాధ అయ్యి మా వార్డు సభ్యులందరూ కూడా మా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే అలా కుదరదు అని చెప్పి మళ్ళీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచినాక ఆయన దగ్గరికి వెళ్ళి స్పెషల్ ఫండ్ తీసుకొని 7 కోట్ల రూపాయలు మన కోస్గికి మా 9th వార్డుకి 70% ఉన్నాయి. 70% ఇండ్లు పోయినాయి. మా 9th వార్డు నుంచి 70% ఇండ్లు పోయినందుకు స్పెషల్ ఫండ్ తోటి ఖచ్చితంగా మా చెప్పి ప్రతి బాధ్యతకి మొత్తం ఇండ్లు మొత్తం కొలిపించి అందరికి కూడా ఎవరెవరికి ఎంతెంత రావాలో ఆ రకంగా అందరి కొలిపించి అందరికి సరైన న్యాయం చేసి అందరికి కూడా మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మా కోసము బ్రహ్మరథం పట్టారు. అలాగే మంచి మీద గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం.